నమస్కారం హైపర్ న్యూస్ కి స్వాగతం. చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో జిందాల్ పవర్ ప్లాంట్ ఎదుట ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యువతతో కలిసి పవర్ ప్లాంట్ గేట్ ఎదుట బైఠాయించారు. ఎమ్మెల్యే పవర్ ప్లాంట్ ఎదుట బైఠాయించడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. సిఎస్ఆర్ ఫండ్స్ స్థానికులకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని అన్నారు. స్థానికుల భూములను తీసుకొని ఫ్యాక్టరీ నిర్మించి స్థానికులకు అవకాశాలు ఇవ్వరా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో క్విక్ సిటీ రాబోతోందని, దీని కొరకు భూములు ఇచ్చిన వారికి నేటి నుండి నష్టపరిహారం వారి అకౌంట్లో వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని, వచ్చే కంపెనీల వారు కూడా స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ నిరసనలో గాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, సతీష్ యాదవ్, శివకుమార్, లీలావతి, మట్టం శ్రావణి, అన్ని మండలాల నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, యువత, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మాట్లాడి మనం కావాలంటే నామా నాగేశ్వరరావు గారు మధుకర్ ప్రాజెక్టు తీసుకొచ్చాడు. అప్పటి నుంచి కూడా స్థానికంగా చాలా మందికి ఉద్యోగ కల్పన కల్పించారు. అలాగే సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా జరుగుతా వచ్చాయి. పెట్టామేమన్నారు, మా సర్పంచ్ అడిగా ఏమైనా 60 కోట్లు పెట్టారంటే ఎక్కడ నాకు తెలియదు అన్నాడు. ఎక్కడ 60 లక్షలు పెట్టారు, దేనికి పెట్టారు, మాకు కనిపించారు 2 ఆ వాటర్ ట్యాంక్ ఉన్న మిచ్చును, లేదంటే ఆ చుట్టుపక్కల ఎల్ఈడి లైట్లు. ఇంత మించి ఇక వాళ్ళు చేసిన కార్యక్రమం ఏది మాకు కనిపించలా. అది కూడా సరిగా వెళ్ళడం లేదు. ఇవన్నీ కూడా తమ దృష్టి తీసుకొస్తున్నామన్నా రాతపూర్వకంగా మినరల్ వాటర్ ప్లాంట్ లో జిందాల్ ఎన్డీఏ భాగస్వామైనటువంటి పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు మన జిందాల్ కంపెనీ అంటే మంది కంపెనీ, మనం కంపెనీకి వ్యతిరేకం కాదు, అదేది గుర్తుపెట్టిన అందరూ కూడా. ఇక్కడ దాదాపు 2009వ సంవత్సరంలో ఇక్కడ మధుక అనేటువంటి దాన్ని పెట్టారు. దాని తర్వాత 2018లో మధుకాన్ని ఎత్తేసారు. ఎత్తిన తర్వాత 2021లో ఈ జిందాల్ కంపెనీని ఇక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అందరం కూడా మాకు మంచి కంపెనీ వచ్చింది, మా చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తారు. అట్లాగే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 గ్రామాలు 6 గ్రామాలు బాగా డెవలప్మెంట్ అవుతాయి అనేటువంటి ఉద్దేశం, అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే స్థానికులకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలో చదువుకున్న వాళ్ళు, ఇక్కడ ఎంబీఏ వాళ్ళు ఉన్నారు, అలాగే బీటెక్ వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఇక్కడ ఉన్న కంపెనీ యజమాన్యాన్ని నేను తప్పడం లేదు. ఇక్కడ కంపెనీలో పనిచేసే కొంతమంది చేతి వాటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకి అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే కంపెనీ రావడం మన అదృష్టం. ఎందుకంటే కంపెనీ వచ్చి మన దగ్గర వచ్చిందంటే ఏమనుకుంటాం, మనందరం కూడా అబ్బా మన ఊళ్ళో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరికి ఉద్యోగాలు వస్తాయనేటువంటి సంతోషంతో ఉంటాం. కానీ అది ఇక్కడ జరగలేదని చెప్పి అందరు నిరుద్యోగులు అందరూ కూడా అభిప్రాయపడ్డారు. అయితే నేను ఆ రోజు మీ ఎలక్షన్లో మీకు ప్రామిస్ చేశా, స్థానికంగా ఉన్నటువంటి ప్రతి కంపెనీలో కూడా మాట్లాడి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా యజమాన్యంతో మాట్లాడతానని చెప్పాను. కానీ అది మన ప్రయత్నాలు చేస్తే చాలా విఫలమయ్యే పరిస్థితి. మనం పాప నిరుద్యోగులు ఇక్కడ స్థానికులు ఇన్ని రెజ్యూమ్స్ నాకు ఇచ్చినా, ఆ రెజ్యూమ్స్ అన్ని నేను వీళ్ళకి పంపించినా ఒక్కరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అయితే ఉద్యోగం ఇస్తామంటే వీళ్ళు చెప్పినట్టు గేట్ ఎట్టేదానికి, వాచ్మ్యాన్కి, బల్లలు తుడిచేదానికి తప్ప మనం ఇచ్చే
చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చే పరిస్థితుల్లో ఇక్కడ లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ తెలియజేస్తున్నా, ఈరోజు మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. ఇంకా రాబోయే రోజుల్లో పరిశ్రమలు వస్తున్నాయి. గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు క్లిప్ సిటీ ఒకటి వస్తుంది. వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా, రాబోయే రోజుల్లో స్థానికులకు ముందు అవకాశం ఇవ్వండి. మీరు స్థానికులు కాకుండా ఎక్కడి నుంచో బెంగాల్ నుంచో మహారాష్ట్రలో తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తే మా వాళ్ళు ఏం కావాలా, చదువుకున్న నిరుద్యోగులు ఏం కావాలా? మా వాళ్ళు చదువుకున్నారు కదా, వాళ్ళతో పాటు చదువుకున్నారు మా వాళ్ళు. అలాగే ఇప్పుడు మా సతీష్ ఇక్కడ చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ మీరు ట్రైనింగ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ఒక ట్రైనింగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా మీ ఫ్యాక్టరీలో చేర్చుకుంటే అందరూ సంతోషపడతాం. అట్ట కాకుండా ఈ విధంగా ఇబ్బంది పెడితే పేదవాళ్ళు అందరూ మత్స్యకారులు పాపం ఇక్కడ అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అప్పుడు ఎక్కడ కూడా ఏం చెప్తారు, మాకు పొలం ఇస్తే స్థానికంగా మీకు ఉద్యోగాలు ఇస్తాం, స్థానికంగా మీ ఊరిలో మీ చుట్టుపక్కల ఊరిలో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి షరతుతోనే మీరు ఈ కంపెనీలు పెట్టారు. అయిన తర్వాత మేము అడిగేది ఒకటే, మిమ్మల్ని బలవంతం పెట్టడం లేదు, మిమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితి చేయట్లేదు. ఈరోజు కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమం, ఇది ధర్నా కాదు, ఇది పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, మేము పరిశ్రమలకు అనుకూలం. ఎన్ని పరిశ్రమలు పెడితే మా దృష్టిలో అంతమంది ఉద్యోగులకి ఇక్కడ అవకాశం కలుగుతుందని చెప్పి మా ఆశ. కానీ ఆ ఆశ ఇక్కడ సక్రమంగా అమలు పరచలేదంటే బాధతోనే ఈరోజు ఇక్కడ కూర్చున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి జిందాల్ యజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మీ ప్లాంట్లో పనిచేసే కొంతమంది ఉద్యోగస్తుల వల్ల ఇక్కడ నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఇక్కడ కూడా మీరు మాట్లాడే తీరులో కూడా ఒక ఆయన సార్ అంటారు, ఒక ఆయన రే అంటారు. ఇది అన్యాయం గత. ఇంకా మీరు రేలు అంటూ ఉంటే ఇక్కడ జనాలు చూస్తూ ఊరుకోరని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో ఇక్కడ ఏముందో నాకు కూడా తెలుసు. ఎవరైనా ఒక పెద్ద ఆయన రికమెండ్ చేస్తే తప్ప ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితి మనకు లేదు. ఆ పరిస్థితిలో ఉన్న నిరుద్యోగులు నేను చెప్తున్నా, పోయినసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను చెప్పినా నేను కూడా పెద్ద ఆయన దగ్గర లెటర్ తీసుకుని ఇచ్చే తప్ప ఉద్యోగం ఇచ్చిన పరిస్థితుల్లో కంపెనీలు లేవని చెప్పి కూడా నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇక్కడ ప్రజలు చూసే రోజు స్వచ్ఛందంగా వచ్చారు. ఇక్కడ ఎవరిని మేము తరలించలా, నిరుద్యోగులు వచ్చారు, బాధతో వచ్చారు, కడుపు పంటతో వచ్చారు, ఆవేదనతో వచ్చారు. కాబట్టి ఈ ఆవేదనని ఈ బాధకి ఖచ్చితంగా మీరైతే మాకు సహాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కలెక్టర్ గారు ఫోన్ చేశారు, ఎమ్మెల్యే గారు ఇక్కడ స్థానికులకి ఉద్యోగం ఇవ్వట్లేదని అడిగాడు. సార్ మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి సార్, ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి ఇచ్చినా కానీ కూలి పనులు ఇస్తున్నారు సార్ మా వాళ్ళకి అని చెప్పా. కలెక్టర్ గారు వీళ్ళతో మాట్లాడడం వేస్ట్, ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా వాళ్ళ అధినేతతో నేను మాట్లాడతాను, ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారు మనకి ఇప్పుడే ఫోన్లో మాట్లాడడం జరిగింది. మీరు నేనంతా మాట్లాడుతున్నప్పుడు ఎందువల్లంటే ఒక మంచి కలెక్టర్ మనకు ఉన్నారు. ఎందువల్లంటే ఆయన ఎప్పుడు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేదా ఎక్కడ కూడా నిరుద్యోగం అంటే మాత్రం ఆయన బాధ, ఆయనకు కూడా బాధ. కాబట్టి కలెక్టర్ గారు ఖచ్చితంగా హామీ ఇచ్చారు. ఇది ఒక ఈ పవర్ ప్లాంటే కాదు, మిగతా ఉన్న చుట్టుపక్కల పవర్ ప్లాంట్తో అంతా కూడా మీటింగ్ పెడతాడు కలెక్టర్ గారు, పెట్టి స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా రూల్ పాస్ చేస్తాడు ఆయన. దాంట్లో రెండు మాటలు అని చెప్పి తెలియజేస్తున్నా. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, స్థానికంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ అందరికి కూడా దయచేసి పరిస్థితి తెచ్చుకోవద్దు. మేమంతా ఇక్కడ కూర్చొని నిరసన కార్యక్రమం చేసే పరిస్థితి మీరు తెచ్చుకున్నారంటే ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి ఆ యొక్క ప్లాంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు నేను తెలియజేస్తున్నా. అంటే ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగస్తులకి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మా వాళ్ళు డిమాండ్ చేసిన ప్రకారం ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న 4-5 పంచాయతీల్లో ఒక స్కూలు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా రికమెండేషన్ ఇస్తాం, వాళ్ళకి చెప్తాం, కలెక్టర్ గారికి చెప్తాం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మన్నేగుంట మా సర్పంచ్ గారు మళ్ళీ ఒక నిరుద్యోగ యువకుడు మాట్లాడాడు, అన్నా మేము ఇచ్చామన్నా రెజ్యూమ్స్, రేపు ఎల్లుండి రేపు అని తిప్పిస్తున్నాడు అన్నా అని చెప్పాం. అది కూడా బయట తీస్తాం ఆయన, తీసి వాళ్ళతో మాట్లాడి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే యాక్చువల్గా అయితే అధికారంలో ఉన్నాం, మనం ఎన్డీఏ మన అధికారంలో ఉన్నాం. మనం ఏంటంటే ఈ ధర్నాలు చేయకూడదు. అయినప్పటికీ ఆ రోజు మాట ఇచ్చాం, మాట ప్రకారం చేయలేకపోతున్నాడు ఆవేదనతో బాధతో ఇక్కడ కూర్చున్నాం తప్ప మనమే ప్రాజెక్టులకు జిందాలకు వ్యతిరేకంగా మేము కూర్చోలేదని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఎన్డీఏ అంటేనే కొత్త కొత్త ప్రాజెక్టులు ఆహ్వానం పలుకుతున్నాం మన రాష్ట్రంలో. ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో అన్ని ప్రాజెక్టులు
బ్రహ్మాండంగా పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఈరోజు వస్తున్న సంగతి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకే చెప్పాము కలెక్టర్ గారికి, సార్ ఆల్రెడీ మేము మా వాళ్ళందరూ కూడా పిలిపించాము సార్, ఖచ్చితంగా నేను పోవాల్సిందే సార్, వెళ్ళకపోతే ఇంకా మనం నమ్మరు సార్, వాళ్ళు ప్రజలు కూడా ఎవరు నమ్మరు, ఖచ్చితంగా నేను పోతాను, వాళ్ళతో మాట్లాడతాను, తర్వాత ఏం చేయాలో మీరు చెప్తే దాని ప్రకారం చేస్తాను సార్ అని చెప్పాడు. సరే కలెక్టర్ గారు కూడా నేను ఖచ్చితంగా మాట్లాడతాను, ఎమ్మెల్యే గారు మీకు ఇబ్బంది లేదు కూడా కలెక్టర్ గారు చెప్పారు. అలాగే ఎస్పీ గారు కూడా అడిగాడు, ఏమండి మా సిఈ గారి ద్వారా ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంది మీరు ఒక 100 నుంచి 150 కంప్యూటర్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మేమందరం కోరుకునేది ఏంటంటే ఇంకనైనా మీరు ఎమ్మెల్యేగా దొరకడం మా అదృష్టం. అట్లాగే ముందు చెప్తున్నట్టు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నాం కాబట్టి మనకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటదన్న. ఆ స్కిల్ డెవలప్ ద్వారా మనం వాళ్ళది ఏదైతే అడుగుతున్నారు మనల్ని ఆ స్కిల్ మనమే చూపించి మా దగ్గర స్కిల్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అని ట్రైనింగ్ సెంటర్ మనం ఏర్పాటు చేసి అది అట్లా ఆల్రెడీ మన బాబు గారు ఆ యొక్క స్కీమ్ పెట్టినారు కాబట్టి ఆ యొక్క సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి మన చుట్టుపక్కల గ్రామాల యువతకి 30% ఎంప్లాయ్మెంట్ దొరికేదానికి బాగుంటదన్న. దయచేసి ఈ యొక్క విషయాన్ని తమ దృష్టికి తెలియజేస్తున్నాం అన్న. విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా అన్ని మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, మహిళా మనులకు, ముఖ్యంగా ఎంతో ఆశతో భవిష్యత్తులో అన్న మా భవిష్యత్ బాగుపడుతుందనే ఉద్దేశంతో వచ్చిన యువత అందరూ కూడా మండల తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను. ఒక 20 సంవత్సరాల క్రితం ఇక్కడ అభివృద్ధి అనేది ప్రారంభమైంది. ఈ ప్రాంత ప్రజానీకం వాళ్ళ భవిష్యత్తు మారుతుంది. ఎందుకంటే విలువైన భూములు అప్పగించడం ఒక భాగం అయితే, అంటే భూములన్నా పోయినాయి, చదువుకున్న పిల్లలందరికీ కూడా వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి ఆశతో ఈ ప్రాంత ప్రజానీకం ఎదురు చూశారు. కానీ 20 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడున్నాయంటే మన భవిష్యత్తు, ఎక్కడ వదిలేశారు అక్కడే ఉన్నాయి, ఏమాత్రం కూడా ఎదుగుపోతులేని పరిస్థితి. సునీల్ అన్నని ప్రత్యేకంగా అడగడం ఏంటంటే, గతంలో ఎన్నడూ జరగలేదు ఒక ప్రాంతంలో ఈ విధంగా వచ్చి స్థానికులకి అవకాశం కల్పించాలా. ఈ ప్రాంతం కాదు, ఈ మండలం కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్న మొత్తం యువత పెద్ద ఎత్తున చదువుకొని ఉన్నారు, మంచి చదువులు ఉన్నత విద్యను అభ్యసించున్నారు. ఎన్నో ఆశలతో మన సునీల్ అన్న మన గూడూరు అనే నినాదం కింద సమీకృతం అయ్యి సునీల్ అన్నకి గత ఎన్నికల్లో అందరూ అండగా నిలబడి ఉన్నారు. ఆ యువత ఆలోచనల్ని, ఆ యువత యొక్క భవిష్యత్తుని మనం నెరవేర్చాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఇప్పటికే నెలకొల్పి ఉన్న పరిశ్రమలు ఉన్నారో ఖచ్చితంగా స్థానికులకి అవకాశం ఇవ్వాలా. ఆ విధంగా ఇస్తే తప్ప వేరే ప్రత్యామ్నాయం చూడకుండా ఆ విధంగా ఇస్తే తప్ప ఈ ప్రాంతంలో కూడా కొంత ఆ రకమైన ఇబ్బందులు అనేవి మాత్రం వస్తాయనేది మాత్రం ఈ యాజమాన్యం గుర్తుపెట్టుకుంటే మంచిది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల కిందట ఈ ప్రాంతం చూసినట్టయితే అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కొందరు ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద రెడ్లను చెప్పుకునే వాళ్ళు వీటిని అర్థం పెట్టుకుని మా ఈ ప్రాంత యువతను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి మనం చూసాం. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని వాళ్ళ యజమానం దగ్గర పెట్టుకొని ఇక్కడ వాళ్ళకి ఉద్యోగానికి తీసేసే కార్యక్రమాలు కానీ, లేదు వాళ్ళకి చదువు తగ్గ ఉపాధి అవకాశాలు రాకుండా చేసే పరిస్థితి కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా చాలా బాధాకరం. భవిష్యత్తులో ఆ విధంగా జరగదు. ఈ ప్రాంతం సునీల్ అన్న నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో విపరీతమైన పారిశ్రామిక అభివృద్ధి జరిగే చిలుకూరు మండలం, కోట మండలాలు ఉన్నాయి కాబట్టి అన్నగారి నాయకత్వంలో, అన్నగారి మంచి మనసుతో మనందరి యొక్క భవిష్యత్తు ఖచ్చితంగా మారుతారని చెప్పి, తద్వారా ఎవరైతే విలువైన భూములు వాళ్ళకున్న ఆర్థిక వనరులు పాల్గొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి, ముఖ్యంగా యువత యొక్క ఆశలు నెరవేరుతాయని చెప్పి తప్పకుండా ఆ విధంగా అందరం కలిసి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్
టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్ ప్రారంభించారు. అలాగే స్థానిక సిఎస్ఎం మున్సిపల్ పాఠశాలలో ఉన్న ఉర్దూ పాఠశాలను మరో పాఠశాలలో విలీనం చేయవద్దని, అక్కడే కొనసాగించాలని ముస్లింలు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా నిత్యం రద్దీగా ఉండే టవర్ క్లాక్ సెంటర్లో చలివేంద్రం మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అలాగే పట్టణంలో 10 చలివేంద్రాలు ఏర్పాటు చేయిస్తున్నామని, స్వచ్ఛంద సంస్థలు కూడా వారి వంతుగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు నరసింహులు, శ్రీనివాసులు, రెడ్డి రహీం, మట్టం శ్రావణి, శ్రీదేవి, చంద్ర, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు మా రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ గారి చేతుల మీదుగా పాత బస్టాండ్లో ఈ యొక్క చలివేంద్రని మా మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు ఏర్పాటు చేసేందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేసేటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా మా కమిషనర్ గారు వచ్చిన తర్వాత గూడూరులో 10 చలివేంద్రాలు గతంలో మున్సిపాలిటీ వాళ్ళు చేసేయడం లేదో నాకే తెలియదు. మా కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా తూచే తప్పకుండా మా కమిషనర్ గారు పాటిస్తున్నారు. మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఎన్ని ప్రజలతో ఎన్నుకోనమైనటువంటి ప్రజాప్రతినిధులు చేయాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే మున్సిపాలిటీలో ఎలక్షన్స్ లేవు, దానివల్ల ఇబ్బంది అయిపోతుంది. కానీ ఎలక్షన్ లేకపోయినా కమిషనర్ గారు అన్నీ తానే తన నిర్ణయించుకుని ఇవన్నీ చేస్తున్నందుకు మా కమిషనర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్, మన గూడూరు చెరువు సంబంధించిన ట్రాక్ని ఎవరు అటన్నా ఇటన్నా కానీ మా కమిషనర్ గారు సొంతంగా ఆ యొక్క ట్రాక్ మొత్తాన్ని క్లీన్ చేశారు. రేపు కలెక్టర్ గారు శనివారం గూడూరుకి వస్తున్నారు, అది ఇచ్చే శనివారం వస్తున్నారు. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. దాని తర్వాత అక్కడ నుంచి కలెక్టర్ గారిని అక్కడ తీసుకెళ్ళి చూపించి దాని ఫర్దర్ శాంక్షన్స్ కూడా తీసుకుందామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే సార్, గతంలో మేము మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మసీదుల దగ్గర అన్ని శుభ్రం చేసి వాళ్ళందరికీ డబ్బులు మున్సిపాలిటీ ఇచ్చాము. తెలుగులో కూడా ఇచ్చారు. మనకేమన్నా ఆదేశాలు వచ్చింటే మన మసీదులకి షామియానాలు వాటిని కూడా సహాయం చేస్తారు. మా వాళ్ళు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పెద్దలు చెప్పినట్టు ఎవరైనా సరే స్వచ్ఛంద సేవా సంస్థ ఎక్కడెక్కడ ఎండ తాకిడికి ప్రయాణికులు కానీ లేదా ప్రజలు కానీ బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క చలివేంద్రాలని ఓపెన్ చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గూడూరులో ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు మా కమిషనర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మరొకసారి మా పార్టీ క్యాడర్ అంతా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారాలు. గూడూరు శాసనసభ్యులు బాసిల్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో గూడూరు పాలక సంఘ కమిషనర్ వెంకటేశ్వర గారి అధ్యక్షతన గూడూరు పాలక సంఘ పరిధిలో ఉన్న పట్టణ పరిధిలో 8 చలివేంద్రాలను ప్రారంభించాలి. శాసనసభ్యులు గారు సూచనల ప్రకారం ఈ యొక్క 8 సెంటర్లు కూడా ఈరోజు ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా ఇంకో 2 సెంటర్లు కూడా ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఎండాకాలం ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ ఇవన్నీ కూడా ఆలోచించిన తర్వాత శాసనసభ్యులు గారు మనం ఏ పాయింట్లో పెడితే బాగుంటుందని ఆలోచించి ఈ ప్రాంతాల్లో చలివేంద్రాలని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసిన శాసనసభ్యులకు ధన్యవాదాలు.
నిర్వహిస్తూ దీన్ని 3 నెలలు కొనసాగిస్తారు. ఇక్కడ మనం కుండలు పెట్టి కుండల్లో చల్లటి నీటిని ప్రజలకి ఇవ్వాలనే ఆలోచనతో ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఓఆర్సీ ప్యాకెట్లు ఇస్తామని కూడా కమిషనర్ గారు చెప్పారు. అవి కూడా ప్రజలకు అందుబాటులో పెట్టి చేయగలరని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రస్తుత వేసవిని పురస్కరించుకొని ఎప్పటిలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడికి మన ప్రతిరోజు వచ్చేటువంటి టౌన్లో ఫ్లోటింగ్ పాపులేషన్కి సంబంధించి కానీ ఇక్కడ బిజీ సెంటర్స్లో ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దాహార్తి తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి సంవత్సరం మనం 10 చోట్ల ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం. కానీ ఈ సంవత్సరం కూడా 10 చోట్ల ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈరోజు 8 చోట్ల ఈ యొక్క చలివేంద్రాలను ప్రారంభించడం జరుగుతుంది. అలానే తర్వాత మిగిలిన 2 ఒకటి రైల్వే స్టేషన్లో, తర్వాత ఇంకోటి ఆర్డీఓ ఆఫీస్ ప్రిన్సెస్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మనకి టవర్ క్లాక్ సెంటర్లో మన చలివేంద్రాన్ని పురపాలక సంఘం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ పురపాలక సంఘ మన చలివేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయడానికి వచ్చినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ బాసిం సునీల్ కుమార్ గారికి, పెద్దలు శ్రీ శీలం కిరణ్ కుమార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ మరియు ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమము ఒకటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. తర్వాత ఓల్డ్ బస్ స్టాండ్లో కూడా ఇది ప్రారంభించడం జరుగుతుంది. ఇది దాదాపు 3 మాసాల పాటు కంటిన్యూగా జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా మనుషులను కూడా ఏర్పాటు చేసి మంచినీటి సరఫరా చేయడం ద్వారా దాహార్తి తీర్చడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మనం మెడికల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఎక్కడైనా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆ ఓఆర్ఎస్ వాటర్ ఇవ్వటం ద్వారా ఈ ఎండ తీవ్రతను తగ్గించేదానికి మన ప్రాథమిక చికిత్సలో భాగంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గారికి మరియు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గూడూరు పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ వద్ద ఉన్న డిఎస్ఆర్ మొబైల్స్ 7వ వార్షికోత్సవం సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం మరియు స్వీట్ అండ్ హాట్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ డిఎస్ఆర్ మొబైల్స్ పట్టణంలో నాణ్యమైన ఫోన్లను అందించి తక్కువ ధరలకు ప్రజల వద్దకు తీసుకువచ్చిందని, డిఎస్ఆర్ అధినేత సుధీర్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇటువంటి వేసవిలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. అనంతరం పాదచారులకు మరియు వాహనదారులకు వాటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఆర్ మొబైల్స్ అధినేత సుధీర్ చంద్రశేఖర్, వాకాటి రామ్మోహన్ రావు, ప్రభాకర్, పయ్యావు మురళీనాయుడు, రాము, ప్రభాకర్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీసుకో మజ్జిగ ఉన్నాయి, తాగు మజ్జిగ ఉన్నాయి. చాలు 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 నాసు పెట్టినారా మజ్జిగ అనిపిస్తా ఉంటారా దాన్ని ఒకరు కొరపోయమని ఎవరైతే ఉంది కానీ అట్లా మజ్జిగ అనేది తల్లి మజ్జిగ అంది మన వాళ్ళందరూ బాగుందని చెప్పిన చిన్న గిఫ్ట్ తీసుకో. నేను మీ సుధీర్, డిఎస్ఆర్ మొబైల్స్ గూడూరు. ఫ్రెండ్స్, ఈ రోజు మన డిఎస్ఆర్ మొబైల్స్ 7వ వార్షికోత్సవం అండి. మనం విజయవంతంగా 6 సంవత్సరాలు ముగించుకొని 7వ సంవత్సరంలో అడుగు పెట్టాం. ఈ 7 సంవత్సరాల పాటు మీరందరూ నా స్నేహితులు కావచ్చు, నా కస్టమర్లు కావచ్చు, నా శ్రేయభిలాషులు అందరూ నా వెన్నంటి ఉండి నన్ను అభినందించి ఇంత దూరం నన్ను తీసుకొచ్చారు. దాని తగ్గట్టుగానే నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఆఫర్లు మంచి ఆఫర్లు ఇస్తున్నాను. ఆఫర్లతో పాటు చిన్న సమాజ సేవ, అది కూడా మా ప్రగతి చంద్రన్న ప్రోద్బలం మాత్రమే. ఆయనే దగ్గరుండి మాకందరికి మార్గదర్శి. ఆయన అడుగు జాడలో నడుస్తాం. అప్పుడప్పుడు చిన్నవి మా వంతు కార్యక్రమంగా ఈ సమ్మర్ వస్తే కనీసం 10 చలవేంద్రాలు ఓపెన్ చేపిస్తాడు ఆయన. దాంట్లో అన్ని మజ్జిగ చలవేంద్రాలు ఉంటాయి. మనం ఏంటంటే ఈ సమ్మర్ లో 2 months కంటిన్యూగా నేను మినరల్ వాటర్, కూలింగ్ వాటర్ పెడతానండి. ఎంతకాలం వచ్చి తాగొచ్చు. ఎన్ని క్యాన్లు అన్నా కూడా అయిపోయిన వెంటనే తెప్పించి పెడుతూ ఉంటాను. వారానికి 1 రోజు మజ్జిగ ఖచ్చితంగా ఇస్తాను. నేను ప్రతి వారము 1 రోజు మజ్జిగ పంపిణీ జరుగుతుంది.
2 నెలల పాటు కంటిన్యూగా చలివేంద్రం ఉంటుంది మన షాప్ దగ్గర. ఇక్కడ ఎవరు వచ్చినా ఎవరైనా మన కస్టమర్లనే కాదు, దారిని పోయే వాళ్ళు ఏ ప్రయాణికులైనా కూడా వచ్చి కావాలంటే దాహం తీసుకోవచ్చు. ఆటో వాళ్ళు కూడా చాలా మంది ఆగి మన దగ్గర పట్టుకొని పోతుంటారు. వాళ్ళు నీళ్లు తాగుతుంటారు. వాళ్ళు తాగుతుంటే ఫస్ట్ నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఒక సార్ చెప్పినట్టు దాహం తీర్చడం అనేది చాలా మంచి విషయం. అన్నం పెట్టి అన్నదానం అంత గొప్పది అది. కాబట్టి ఇట్లాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. నా వార్షికోత్సవానికి అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మా ప్రగతి కుటుంబ సభ్యుడైన డిఎస్ఆర్ మొబైల్ సుధీర్ డిఎస్ఆర్ మొబైల్ షోరూమ్ 7వ వసంతం ఈరోజు అంటే 6 వసంతాలు పూర్తి చేసుకొని 7వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ముందుగా మా డిఎస్ఆర్ మొబైల్ సుధీర్కి వాళ్ళ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు కస్టమర్లందరూ మా సుధీర్ని ఆదరించిన దానికి కస్టమర్ దేవుళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మీకు మంచి సర్వీసు, మంచి మొబైల్స్ అంటే మొబైల్ ఎవరైనా అమ్ముతారు కానీ బెస్ట్ సర్వీసు. ఈ మధ్య కాలంలో ఒక 3 years నుంచి అయితే అసలు ముమ్మరంగా మా సుధీర్ సోషల్ మీడియాలో అయితే అదేవిధంగా మంచి సర్వీస్ ఇవ్వటం, మా కాడికి వచ్చి ఒకరికి ఎవరన్నా ఒక నొప్పి చెప్తే సుధీర్ కాడి కానీ ఒక ఫోను తీపిస్తే మళ్ళీ మాకు వచ్చి రిటర్న్ కంప్లైంట్ చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే అంతటి సర్వీస్ ఇస్తున్న సుధీర్కి ఆ దేవుడి ఆశీస్సులు కూడా నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ప్రగతి కుటుంబం అంతా కూడా ఈరోజు సుధీర్కి మంచి దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ 7 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఏటా మనం మజ్జిగ సలివేంద్రం, ఈ రోజంతా మజ్జిగ సలివేంద్రం ఉంటుంది. అదేవిధంగా స్వీట్ హాట్ కూడా ఈ రోజు కార్యక్రమం ఉంటుంది. ఇంకా ప్రతిరోజు ఒక 4 నెలలు బిస్లరీ వాటర్ అంటే మంచి నీళ్లు, కలుషితం లేని నీళ్లని ఇక్కడ అందరికీ వచ్చిన ప్రతి ప్రయాణికుడికి ఇక్కడ అందించడం జరుగుతుంది. అది ఆషామాషా విషయం కాదు, అందరికీ సాధ్యమయ్యే పని కూడా కాదు. అది ఒక మా డిఎస్ఆర్ మొబైల్ అధినేత మా సునీల్కే దక్కిందని మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా సునీల్ మా సుధీర్కి సహకరిస్తున్న ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ భాగస్వామ్యంలాగా చూస్తాడు. అక్కడ వర్క్ చేస్తున్నారు అనేది చాలా సమయం లేకుండా ఆడపిల్లలు అయితే మగవాళ్ళు అయితే అందరికీ మంచి నడవడిక సుధీర్ లాగా అందరూ కూడా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే విధంగా ఈ ఒక ఎండాకాలం ఈ రోజు నుంచి ఈ రోజంతా మీరు మజ్జిగని అందరూ తీసుకొని కొంత శాత చేరాలని కోరుకుంటున్నా. ప్రతిరోజు కూడా మీరు ఇక్కడ ఒక సలివేంద్రం ఉంది, దీన్ని మీరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మా సుధీర్కి మనస్ఫూర్తిగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న షెమ్మి పర్వీన్ సుల్తానా బేగం గుంటూరు కోర్టుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కోర్టు సిబ్బంది గూడూరు కోర్టు హాల్లో జడ్జిని ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. జడ్జి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. జడ్జి సుల్తానా బేగం మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా గూడూరులో జడ్జిగా బాధ్యతలు నిర్వహించడం సంతృప్తినిచ్చిందని, కోర్టు సిబ్బంది వారి విధులు సక్రమంగా నిర్వర్తించడంతో అనేక కేసులు డిస్పోజ్ చేయగలిగామని తెలిపారు. ఉద్యోగస్తులుగా బదిలీలు తప్పవని, నిరంతరం సిబ్బంది వృత్తిలో మార్పులను నేర్చుకోవాలని, భయపడకూడదని, అప్పుడే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. ఇలాగే అందరూ బాధ్యతగా పనిచేసి గూడూరు కోర్టుకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జి మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
చేయించాలనుకునే వాళ్ళు ఎవరు స్టెనోగ్రాఫర్ పర్ఫెక్ట్ ఉండాలి. తర్వాత టైపిస్ట్ మేడం గురించి చెప్పాలంటే అసలు 3 years ఎట్లా గడిచిపోయిందో తెలియదు. మొత్తం బాగుంది పనిచేస్తాను. ఏం కష్టాలు ఏం లేవు, అంత బాగానే జరిగింది. అవయవాలు కూడా మంచిగా చూస్తారని ఆశిస్తాను. ఆ మూలాన్ని ఉండే వర్కే చేసేవాడు, కష్టంగా ఉండే వర్క్ చేసేవాడు కాదు, పక్కన పెట్టేసేవాడు అనమాట. అడ్జస్ట్మెంట్స్ కావచ్చు, ఆర్డర్స్ కావచ్చు, ఏదైనా ఫస్ట్ టైము మీ కాడ అది చూడకుండా వాటితో సంబంధం లేకుండా అన్ని కేసులు చిన్నది పెద్దది, ఎక్కువ టైం పడుతుంది, తక్కువ టైం పడుతుంది, యూనిట్స్ ఉంటుంది, యూనిట్స్ లేదని చెప్పని కూడా ఏం లేకుండా అన్నింటినీ సమానంగా చూసారు. అది మాత్రం నేను అక్కడికి వంటలు మేడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అనమాట. ఇలాంటి ఆఫీసర్లో ఉంటారా, ఈ విధంగా చేస్తారా చెప్పేసి. అంటే రజనీ మేడం గారు కూడా నేను పనిచేశాను. ఇంచుమించు రజనీ మేడం గారు మీరు ఇంచుమించు ఒకే వర్క్ ఉంటుంది. ఇందులో కూడా నాకైతే సిస్టమ్స్ లాగా అనిపిస్తుంది అనమాట. మేడం గారు కూడా హెవీ డిస్పోజల్, తొమ్మిది హెవీ డిస్పోజల్ చేస్తారు. డిస్పోజల్ విషయంలో మాత్రం ఇద్దరు సమానం, ఒకరు ఎక్కువ తక్కువ లేదు. కానీ మేడం గారు ఏంటంటే సులభంగా ఉండే కేసులు మాత్రమే చేస్తారు, కష్టంగా ఉండేది పక్కన పెట్టేస్తారు. చిన్న అయితేనే దగ్గర చేస్తారు, పెద్ద అయితే అది తీసుకోవాలన్నమాట. ప్లస్ యూనిట్స్ రాని అసలు చేయండి, ఈ యూనిట్స్ వచ్చేనే చేస్తారు అనమాట. యూనిట్స్ రాని చేయలేదు ఎక్కువగా మిస్లేనియస్. ఆ యొక్క మిస్లేనియస్ ఎక్కువ మంది ఆఫీసర్లు అటెండ్ కాదు. మీరు మాత్రం పూర్తిగా డిఫరెంట్. నేను ఇట్లాంటి ఆఫీస్ ఉంటారని చెప్పి నేను అనుకోలేదు. ఫస్ట్ టైం మనం చూసాను, ఇంకా చూస్తానని కూడా నమ్మకోలేదు. దానికి మాత్రం నేను వండర్ మేడం. నేను 18th April 2022 జాయిన్ అయ్యాను ఈ కోర్టులో. నాకు ప్రొసీడింగ్స్ రాగానే కంగ్రాట్స్ చెప్పేవాళ్ళు తక్కువ, భయపెట్టే వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే అమ్మో గుంటూరు వెళ్తున్నావా చాలా కష్టం, రిక్వెస్ట్ పెట్టేసుకో ఇక్కడ చాలా కష్టం, మనకి ఏంటి కొంచెం లిటిగేషను గూడూరు నెల్లూరు ఇవన్నీ, మరి నువ్వు అక్కడికి వెళ్తున్నావు చేయలేవు అని అన్నారు. సరే ఎప్పుడు ఎక్కడైనా మేము వర్కే కాబట్టి ఇంకా బయట విషయాలు ఏమి పెద్ద పట్టించుకోం కాబట్టి చూద్దాం ఏముంది, ఎప్పుడు ఎలా పనిచేస్తాం అలాగే పనిచేస్తాం కాబట్టి మరీ డిఫికల్టీ ఉంటే చూద్దాం అనుకున్నాను. కానీ నాకైతే ఇక్కడ ఏమి డిఫికల్టీ ఫేస్ చేయలేదు. డిస్టెన్స్ మాత్రమే నాకు డిఫికల్టీ అయ్యింది. ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా దూరం. కాకపోతే స్టాఫ్ వాళ్ళు కానీ అడ్వకేట్స్ వాళ్ళు కానీ నాకు ఏమైనా ఇబ్బంది కలగలేదు. అయితే ఏం లేదు, నాకు వర్క్ బాగా ఎక్కువ చేయిస్తారు. ఎక్కడైనా వర్క్ అనేది చేయించకుండా ఎవరిని కూర్చోబెట్టి చేతులు ఇచ్చే అలా ఉండదు, ఎవరిని ఎక్స్క్యూజ్ చేయరు. కాకపోతే నాకు బాగా కోపం వచ్చేంత ఏం చేస్తే కోపం వస్తుందో తెలియదు కానీ ఎప్పుడు కోపం తక్కువే. అంటే గట్టిగా చెప్పి చేయించను, మామూలుగానే చెప్తాను. మీరు అది నేను కోపడలేదంటే దానికి కారణం మీరే, ఎందుకంటే నాకు కోపం వచ్చే పనులు మీరు ఎవరు చేయలేదని నేను అనుకుంటాను. అందుకని ఏ పని చెప్పినా మీరు అందరూ బాగానే చేశారు. ఎప్పుడో ఇంకా తప్పదు, మనం అందరం కలిసి పనిచేయాలి. ఇంట్లో పేరెంట్స్ తిట్టరా, మనని సిస్టర్స్ బ్రదర్స్ తిట్టుకుంటారా, తిట్టుకోవడం అంటే కోపడతారు కదా, అలాగే అనుకోవాలి. అందరూ ఒక ఫ్యామిలీ జుడిషియరీ అనేది మనం అందరం కలిసి పనిచేస్తేనే సిస్టమ్ ముందుకెళ్తుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మన స్టాఫ్, ఒక స్టాఫ్ మెంబర్ సరిగ్గా పని చేయకపోయినా ఆ బ్రాంచ్ డల్ అయిపోతుంది. ఆ బ్రాంచ్ డల్ అయితే అకౌంట్ డల్ అయినట్టు. అందుకని ఆ ఏ బ్రాంచ్ కూడా డల్నెస్ లేకుండా, ఎక్కడ డల్ మీన్స్ ఎరియర్ వర్క్ ఏ బ్రాంచ్లో కూడా లేకుండా అన్ని యాంగిల్స్ చూసుకోవాలి. చూసుకుంటే మనకి కోర్టు స్మూత్గా రన్ అవుతుంది. సిఎల్ అని తర్వాత జడ్జిమెంట్స్ ఇప్పుడు మేము చెప్పేస్తాం. ఆ డిక్టేషన్ ఒకటే కాదు, అది చాలా పెద్ద ప్రాసెస్. నేను రికార్డు చదివి రాత్రి అంతా చెప్పడం ఒక ప్రాసెస్ అయితే, నేను చెప్పింది వాళ్ళు టైప్ చేయాలి, మళ్ళీ కరెక్షన్ చేయాలి, దాని పేర్ కాపీ ప్రింట్ అవుట్స్ తీయాలి, అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసాక రికార్డులో పెట్టాలి, ఇండెక్స్ చేయాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. అంటే తెలియని వాళ్ళ జడ్జిమెంట్ అయిపోయిందంటే ఒక వర్డ్లో అయిపోయింది అనుకుంటారు. ఎంతో స్ట్రైన్ అయితేనే కానీ ఒక జడ్జిమెంట్ బయటకు రాదు. అది మనం నెలకి 2-4 ఇచ్చి పెద్ద జడ్జిమెంట్స్ చిన్న ఇస్తే మనకి టైం బ్యాలెన్స్ అవుతుంది అనుకుంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ జడ్జిమెంట్కి 50 pages పడుతుంది, 90 pages పడుతుంది, అవసరం లేదు. మనీ సూట్స్ 2 pages ఉంటాయి చెప్పేసుకుందాం అని అలా ఎప్పుడు అసలు నేను అది మనీ టైటిల్ అని ఎప్పుడు ఏ కట్ట స్టార్ట్ చేయలేదు, ఎప్పుడు రిజర్వ్ చేయలేదు. రిజర్వ్ స్టాఫ్ని 7th డివిజన్ కోర్టుకి ఇచ్చారంటే అది కేవలం మేడం వల్ల ఇంతమంది పని చేయగలరు. స్టాఫ్ కూడా సఫిషియెంట్గా ఉండాలి కదా పని చేయాలంటే.
అంటే నేను స్టెనో గారు ఒక్కల వల్లే హైయెస్ట్ డిస్పోజల్ అవ్వదు మేడం. ఎందుకంటే ఆయన నేను చెప్పింది టైప్ చేసి ఇవ్వడానికి టైం సరిపోతుంది కాబట్టి నాకు ఒక ఎక్స్ట్రా టైపిస్ట్ ఇవ్వాలి మేడం. ప్రింట్లు తీయాలి, సిఎల్ కంప్లీట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఈ వర్క్ కంటే నేను ఒక్కసారి అడిగాను మేడం, గుర్తుపెట్టుకొని సుబ్బారావు గారిని ఇచ్చాను. మంచిగా సుబ్బారావు గారు ఇప్పుడు తర్వాత ఎవరో ఒకరిని టైపిస్ట్ తీసేస్తారు, ఎందుకంటే నా రిక్వెస్ట్ మీద ఇచ్చాను. అది అందరూ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అంటే సఫిషియెంట్ స్టాఫ్ లేకపోతే ఇచ్చే అవకాశం లేదు. కానీ మా జడ్జి గారు మాత్రం డిస్ట్రిక్ట్ జడ్జి గారు చాలా హెల్ప్ చేశారు. ఎప్పుడు స్టాఫ్ అడిగినా ఏ రకమైన స్టాఫ్ మొక్కలు తీసేసిన ఇమీడియట్గా ఫిల్ చేసి ఈ కోర్టుకు సఫిషియెంట్ స్టాఫ్ ఇచ్చారు. ఇక్కడ పెద్దగా వర్క్ చేయడానికి, తర్వాత హైయెస్ట్ డిస్పోజల్ ఇవ్వడానికి ముందు మా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు యామిని మేడం గారు, ఆమెకు కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. చాలా బాగా హెల్ప్ చేశాను. చేయడం అనేది నాకు చాలా చాలా బాగుంది. నాకు అకౌంట్స్ రాదన్నప్పుడు కూడా మీరు ఎక్కడైనా నేను కంపల్సరీ చేయాల్సిందే, డిస్కస్ చేయాల్సిందే మేడం పట్టుదల పెట్టడం వల్ల నేను కూడా మేడం మాటకి గౌరవించి ఏదో వేరే బ్రాంచ్ నేర్చుకున్నాను. మేడం ఇక్కడ స్టేషన్ వదిలి వెళ్తున్నప్పటికీ మాకు చాలా బాధగా ఉంది. మేము ఒక ఆఫీస్ దగ్గర పనిచేసామన్న భావన కాకుండా మన కుటుంబ సభ్యులతో పనిచేసిన ఫీలింగ్ అనేది నాకు అనిపించింది. మేడంని ఆఫీసర్గా కాకుండా నాకు వ్యక్తిగతం కూడా మంచి ఆదర్శప్రాయంగా నిలిచారు. ఒక సమయాన్ని ఏ విధంగా సమపాలించాలో మేడం గారు చాలా నేర్చుకుంటున్నాను. నాకు మేడం చాలా ఆదర్శప్రాయంగా నిలిచారు. ఈ సభకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం. చిన్న పిల్లలతో వెళ్తున్న గెలాక్సీ బస్సు డ్రైవర్ వల్లూరు పిచ్చిరెడ్డి అతి వేగంతో అదుపు తప్పి బైక్ పైకి దూసుకు వెళ్లి ప్రమాదం చోటు చేసుకున్న ఘటన సైదాపురం మండలం కలిచేడు బెథానీ హాస్టల్ మలుపు వద్ద శుక్రవారం ఉదయం 7:30 సమయంలో జరిగింది. చిట్టేపల్లికి చెందిన మాదాల ప్రసాద్ సైదాపురం మండలం తురిమెర్లలో రాములవారి ఉత్సవం చూసుకుని బంధువుల ఇంటి నుండి తిరిగి చిట్టేపల్లికి బయలుదేరి బెతానీ హాస్టల్ మలుపు సమీపంలోకి వచ్చేసరికి మాదాల ప్రసాద్ బైక్ పైకి స్కూల్ బస్సు డ్రైవర్ వల్లూరు పిచ్చిరెడ్డి అదుపు తప్పి కుడివైపు బైక్ ను ఢీకొట్టి కాలుపై నుండి దూసుకు వెళ్లాడు. బైక్ నడుపుతున్న మాదాల ప్రసాద్ కు తలకు బలంగా గాయం తగలటంతో కాలు విరిగిపోయింది. మైరా చిన్న పాపకు తలకు రక్త గాయమైంది. బైక్ లో ఉన్న మహిళ కూడా స్పృహ తప్పి పడిపోయింది. కాలుకు తలకు బలంగా గాయమైన మాదాల ప్రసాద్ ను పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రికి 108 లో చికిత్స నిమిత్తం తరలించారు.
లైసెన్సులు ఇచ్చి అందరికి డబ్బులు ఇచ్చేసి ఇదే మెయిన్ ప్రతి వాడు సైదాపురం మండల పరిధిలోని కలిచేడు మలిచేడులలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరును ఆయన స్వయంగా పరిశీలించారు. ఉపాధి పనులకు వచ్చే వారికి పనికి తగ్గ వేతనం అందించేలా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్ని విధాల చర్యలు చేపట్టారన్నారు. పనిని నాణ్యతగా చేసేలా కూలీలు క్షేత్ర సహాయకులు బాధ్యతగా ఉండి పనులు చేయాలని ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ కోరారు. ఆయన వెంట ఏపీఓ సురేంద్రబాబు, టీఏ అన్నపూర్ణమ్మ, వెంకటయ్య, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, బలిహరణ నిర్వహించారు. అనంతరం స్వామివారు సింహ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణ చేస్తూ స్వామి, అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.